హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి మా వర్ష, మా పెద్దమ్మాయి బర్త్డే అండి. ఈ వీడియోలో తన బర్త్డే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసాము, ఏ విధంగా తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నదా అన్నది ఈ వ్లాగ్లో చూసేద్దాం. వర్ష బర్త్డే టైంలో ఇంకా స్కూల్లో అందరికీ ఎక్కడ చూసినా కూడా ఐ ఇన్ఫెక్షనేనండి. ఐ ఇన్ఫెక్షన్ వల్ల స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దని చెప్పారు. ఆల్రెడీ అమ్మాయి చాక్లెట్స్ అన్నీ చాలా పెన్స్ అన్నీ కొనింది వాళ్ళ క్లాస్లో వాళ్ళందరికీ ఇవ్వడానికి. ఇదేంటంటే తన బర్త్డే ఫ్రైడే వచ్చింది కదా, అప్పుడు మండే తీసుకుని వెళ్ళి తను అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చింది. అలాగే తను బర్త్డేకి స్కూల్లో సెలబ్రేషన్ చేసుకోలేదు, కానీ ఇంట్లో అయితే డబల్గా సెలబ్రేషన్ చేసుకుంది. ఇంకోండి, ఆల్రెడీ అప్పటికి వర్షకి దామినికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది కూడా, కానీ ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను ఆ స్పెడ్స్ పెట్టుకోమని చెప్పాను. అవి తీయద్దని చెప్పాను. ఇంకా పిల్లలకి స్టైల్గా అలా పనికొచ్చేసింది అన్నమాట, 2 విధాలుగా కూడా. వర్షం బర్త్డే ఫ్రైడే అని చెప్పాను కదండి, ఇంకా ఆ రోజు స్కూల్కి పంపించలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చి సెకండ్ సాటర్డే. ఇంకా అందుకనే ఆల్రెడీ ఆ ఇన్ఫెక్షన్ స్కూల్లో ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి ఈ ఒక రోజుకి మానేమని చెప్పాము. వర్ష దామిని ఇద్దరు కూడా మార్నింగే రెడీ అయిపోయారు. రెడీ అయిపోతే వాళ్ళ మామయ్య వచ్చి పిల్లల్ని ఇద్దరిని కూడా బేకరీకి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి వర్ష ఇక్కడ ఈ 2 కేక్స్ సెలెక్ట్ చేసుకుందంట. వాళ్ళ మామయ్య కొన్నాడండి ఈ 2 కేక్స్ కూడా. అందుకని 2 కేక్స్ తెచ్చుకుంది వర్ష. ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసామండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Varsha. Happy birthday to you. May God bless you. May God bless you. అయిపోయింది. మమ్మీని ఆఫ్ చేసి ఇచ్చావా? అని ప్రశాంతి గారు ఇటు రండి, నా పక్కకి నా కంపెనీ ఇవ్వండి. వీడియో బాగా వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ హడావుడిలో వర్ష కేక్ కట్ చేసిన క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఫోన్ పెట్టాను కానీ రికార్డింగ్ బటన్ నొక్కడం మర్చిపోయాను. ఓకే, తీసేస్తున్నాను అనుకున్నాను కానీ అది మటుకు రికార్డ్ అవ్వలేదు. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయండి. ఒక్కోసారి ఈ హడావిడిలో నేను తనకు వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఇప్పుడు మా ఫ్యామిలీ పిక్ మాట, మేము నలుగురిని, మా హనీ వచ్చింది కదా, హనీ వీడియో తీసింది. మా హనీ స్వీట్లు తిని ఇంకా స్వీట్ల మీద ఇంకా అస్సలు విరక్తి వచ్చేసిందంట. కనీసం కేక్ తిందు రానా సరే, కేక్ కూడా వద్దు పిన్ని అంటుంది అక్కడ. ఒక్కసారి రా, కనీసం ఈ చాక్లెట్ అన్న తిను అన్నా సరే, అస్సలు చాక్లెట్స్ అనుకుంటా కొంచెం తింటుంది, అది కూడా. ఈ చాక్లెట్ పీస్ తిను అని రాహని అని చెప్తున్నాం ఇక్కడ. అయినా సరే తను రావట్లేదు. చూడండి, కేక్ మటుకు వీళ్ళ మటుకు శుభ్రంగా కానిచ్చేస్తున్నారు. రండి, టైం వేస్ట్ వెళ్ళాలి కదా. నువ్వు ఇలాగ వచ్చేకు అక్కడే లైటింగ్ ఉందా? చాలా యాక్టింగ్. అలాగెందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరు పాడేసారు దాని కదా. మా పిల్లలు చూసారంటే ఇంకా ఎవరికి ఏం కేక్ షేర్ చేయకుండా వాళ్ళే శుభ్రంగా కేకుల దగ్గర కూర్చొని ఇద్దరికిద్దరు ఒకరు తినిపించుకుంటూ మరి తినేస్తున్నారు కేకులు. దీని తర్వాత కొంచెం తిన్న తర్వాత మేము కేకులు డిస్ట్రిబ్యూట్ చేసామండి అందరికీ. మా ఇంటి శ్రీను వచ్చి అందరికీ కూడా కేక్స్ పంచిపెట్టాలి కదండి, ఫ్రెండ్స్కి అదిని. అందుకని చెప్పేసి శ్రీను ఇక్కడ కేక్ని కట్ చేస్తున్నారు. కేక్స్ చాక్లెట్స్ అందరికి కూడా పంచి పెట్టేసిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళాము.
రెస్టారెంట్‌కి వెళ్ళే ముందు మేము జానాథపురం చర్చ్‌కి వెళ్ళామండి. ఇప్పుడు కూడా మేము ఏ అకేషన్ వచ్చినా సరే మేము ముందు చర్చ్‌కి వెళ్తాం కదా! అలాగే ఈరోజు జగన్నాథపురం చర్చ్‌కొచ్చాం. ఈ చర్చ్‌ని చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో, చాలా బాగుంది డెకరేషన్ అన్నది. ఈ చర్చ్ వచ్చి రోమన్ క్యాథలిక్ కదండి. ఇక్కడ ఏవో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి. క్రిస్మస్ అనే కాదు, ఇక్కడ ఏదో ఒక కోటాలు ఏదో ఒక సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా బాగా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇక్కడ మా దామిని అయితే ఇక్కడ బైబిల్ ఉంటుంది ఎప్పుడుని, ఆ బైబిల్ చదువుతుంది మా దామిని. ఇది తెలుగు బైబిల్ అన్నమాట. అదే చదువుతుంది మా దామిని. ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్న తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళిపోయామండి. యతికి వచ్చాము. యతిలో ఏంటంటే యతికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే సూప్స్ అయిపోయాయంట. పిల్లలు కంపల్సరీ సూప్స్ స్టార్టర్స్ కంపల్సరీ తింటారు. సూప్ లేకుండా స్టార్టర్స్ కూడా తినరు. అందుకని చెప్పేసి అక్కడ ఏవి సూప్స్ లేవంట. అందుకని చెప్పేసి మేము రెస్టారెంట్ మార్చేసామండి. ఇప్పుడు వచ్చి మేము E2 రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ అది చాలా బాగుంటుంది. మా హనీ వచ్చి వెజ్ ఆర్డర్ పెట్టుకుంది, మేము వచ్చి నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫుడ్ అన్నీ బాగుంటాయండి. చాలాసార్లు వెళ్ళాము ఈ రెస్టారెంట్కి. ఇప్పుడు నేను, మా తమ్ముడు, మా హనీ, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ది విశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.